నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం 2 నోరూరించే సాత్వికమైన ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా నేర్చేసుకోవడానికి? మన అమృతం కార్యక్రమం చూస్తూ చాలా మంది ఎన్నో రకాల వంటలు నేర్చుకుంటున్నారు. వంటల కన్నా ముఖ్యంగా వాటిలో ఉన్నటువంటి విలువల గురించి, హెల్త్ వాల్యూస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. సో థ్యాంక్స్ టు అమృతం, అంటే నాకు మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నందుకు. మరి ఈ రోజు మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నానో తెలుసా? ఊదల ఆవ అన్నం. అంటే ఊదలు, ఉడికించుకున్న ఊదలు అలాగే ఆవ కాంబినేషన్తో ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల ఆవ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవపిండి 1/2 స్పూన్, ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఊదల ఆవ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు ఊదలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్న పేగులో కొంతమందికి పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. సో అవి తగ్గించే విషయంలో కూడా ఊదలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా కూడా వాటిని కూడా కరిగిస్తుంది. అలాగే ఓవరాల్గా అంటే గుండె ఆరోగ్యానికి మంచిది, తర్వాత డైజెషన్కి చాలా చాలా మంచిది, ప్రెగ్నెంట్ విమెన్కి మంచిది, బాలింతలకు మంచిది. ఇలా అందరూ కూడా ఊదల్ని చాలా ఈజీగా తినొచ్చు, ఎందుకంటే డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది కాబట్టి. మరి అటువంటి ఊదలతో మనం ఈరోజు చక్కగా ఆవపిండి కాంబినేషన్తో ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. సాధారణంగా పులిహోరల్లో మనం ఆవపిండి వాడుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా దీంట్లో కూడా అంటే స్పెషల్ రైస్ ఐటమ్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఆవపిండి మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఓకేనా? సో మామూలుగా ఏంటి అంటే మనము చింతపండు పులిహోర సాధారణంగా చేసుకున్నప్పుడు ఆవపిండి వేస్తూ ఉంటాము. చక్కగా మనకు టెంపుల్ టేస్ట్లో వస్తుంది. అండ్ టెంపుల్లో చేసే ప్రతి పులిహోరలో కూడా మనకు ఆవపిండి వేస్తూ ఉంటారు. అంటే ఆవపిండి అంటే సాధారణంగా మనము రైస్ ఐటమ్స్లో చూసుకుంటే మనం ఎక్కువగా పులిహోరలోనే చూస్తూ ఉంటాం. లేదు అంటే కొన్ని కర్రీస్లో మనకు ఆవ పెట్టి అని చేస్తూ ఉంటారు, అది కూరలు అనుకోండి. సో రైస్ ఐటమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇలా మనకు ఊదలతో కూడా చాలా స్పెషల్గా రైస్ ఐటమ్ ఆవపిండి టేస్ట్తో చేసుకోవచ్చు అని మరి నేను కూడా తెలుసుకున్నాను. అలాగే మీరు కూడా నేర్చేసుకోండి. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. నేను వేసేది కూడా ఆవ నూనె వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆవ నూనె. నాకు ఆవ నూనె టేస్ట్, ఆవ నూనె, ఆవపిండి రుచి చాలా చాలా ఇష్టం తెలుసా. చాలా ఎంజాయ్ చేస్తాను నేను యాక్చువల్లీ. కొంతమందికి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓకే, సో ముందుగా నేను కాస్త జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత నెక్స్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. చాలా సింపుల్ అండి. కాకపోతే మనకు ఈ కాంబినేషన్స్ చేయొచ్చు అని తెలియదు, అంతే, అంతకన్నా ఏం లేదు. సో మామూలుగా అన్నం ప్రాసెస్లో ఏమేమి వేస్తారో ఏంటో కూడా మీ అందరికీ క్లారిటీ ఉంటుంది. సో అల్లం ముక్కలు కూడా లైట్గా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఉల్లికాడలు లైట్గా వేగిన తర్వాత మనం కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఆవపిండి అంటే ఇంగువ కాంబినేషన్తో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంగువ, ఆ తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. సో కొంచెం స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ దాకా వేసేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇది కూడా ఇలా లైట్గా వేయించేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, అంటే కొంచెం మనకు కరకరలాడుతూ రైస్ ఐటమ్ కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం మనకు అలా కరకరలాడుతూ మధ్యలో పంటికి తగులుతూ వస్తుంది. ఇలా క్యాబేజ్ని కూడా లైట్గా మనం వేయించేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసుకుందాం. మనం వేసే పొడులు ఎక్స్ట్రా ఏం లేదండి. సో జస్ట్ మనం ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాం. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, అంతే.
సో వేరే మసాలా పొళ్ళు అట్లాంటివి ఏమి వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదు అంటే మనకు ఆవపిండి అనేది మనం ముఖ్యంగా తీసుకున్నాం కదా, సో అదే మన మెయిన్ హీరో. సో అందుకేంటి అంటే ఆవపిండినే ప్రథమంగా తీసుకున్నాం. సో మరి వేరే ఫ్లేవర్స్ వేస్తే ఎక్కువ డామినేట్ చేస్తాయి కదా, సో అందుకే నార్మల్గా ధనియాల పొడి మిరియాల పొడి కొంచెం వేసుకున్నాము, ఇంకా వేరే ఏం పొళ్ళు వేసుకోవట్లేదు. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ ఊదలు ఏవైతే ఉన్నాయో అవి ఇగొద్దు కొంచెం సాధ్యమైనంత వరకు పొడిగా ఉడికించుకోవాలి. అది మనం కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసేసుకుంటున్నాం. ఓకే, ఒక్కసారి కలిపేసుకుందాం. సో మనం ఇంతవరకు ఉప్పు యాడ్ చేసుకోలేదండి, దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఈరోజు జాజికాయ ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. జాజికాయని తరచూ తింటూ ఉండడం వల్ల కామెర్ల వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది, కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తుంది, రక్త ప్రసరణని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, మైగ్రేన్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మరి ఈ ఇబ్బందుల్లో ఏ ఇబ్బంది మీకు ఎదురైనా కూడా తప్పకుండా జాజికాయను ఉపయోగించేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే చివరిగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆవపిండి. సో ఆ ఫ్లేవర్నే మనం తీసుకున్నాం కాబట్టి చాలా కొంచెం అండి, ఇంతే. అసలు ఇది కూడా చూసుకొని వేసుకోవాలి, అంతే. చాలా తక్కువ ఆవపిండి వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది, బాగోదు. అందుకే చివరిలో వేస్తున్నాం, ముందే వేసేసుకోకూడదు, చాలా లాస్ట్లో వేసుకోవాలన్నమాట. కానీ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టమైన ఫ్లేవరు ఆవపిండి ఫ్లేవరు. అంటే ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో పైన నుంచి చివరిగా లైట్గా ఇలా నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఇలా వేడివేడిగా సాత్వికమైన నోరూరించే ఊదల ఆవ అన్నం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల ఆవ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవపిండి 1/2 స్పూన్, ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఊదల ఆవ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లికాడలు, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, ఉడికించుకున్న ఊదల అన్నం, సరిపడా ఉప్పు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా ఆవపిండి, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల ఆవ అన్నం రెడీ. చూసారు కదా ఊదల ఆవ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఆవపిండి కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం చేదైపోతుంది. చాలా తక్కువ చూసుకొని వేసుకోండి, అది మాత్రం చెప్పగలను. చాలా చాలా రుచిగా ఉందండి, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సొరకాయ నువ్వుల అట్టు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ నువ్వుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, బియ్యం పిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్.
సొరకాయ నువ్వుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సొరకాయను అంటే నార్మల్గా ఏంటి అంటే ఒక వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారు. ఎస్, అంటే సొరకాయ జ్యూస్ని కూడా పరగడుపుని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, టాక్సిన్స్ అవుట్ అవుతాయి, తర్వాత మనకి స్టోన్స్ అట్లా ఏమైనా ఉంటే కూడా చాలా వరకు ఫ్లష్ అవుట్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే సొరకాయ నిజంగా అండి అంటే మంచి హైడ్రేషన్, నీరుకాయ, షుగర్ ఉన్న వాళ్లకు, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి అందరికీ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పొట్ట నొప్పి, స్టమక్ పెయిన్ తగ్గించే విషయంలో కూడా సొరకాయ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అలాగే నీరు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలను మనం తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ అంటే ఓవరాల్గా బ్యూటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బ్యూటీ అంటే ఎందులో ఉంటుంది బ్యూటీ అంటే మనం ఏజింగ్గా, యాంటీ ఏజింగ్ లాగా ఒక ఏజ్ కనిపించకుండా మన చర్మం కాంతివంతంగా ఉంటేనే మనం బ్యూటీగా అంటే అందంగా కనిపిస్తాం. సో అలా అందంగా అవ్వాలి అంటే మనం ఇటువంటి పోషకాహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందుకే ఆరెంజెస్, తర్వాత వాటర్ మిలన్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోమని ఎందుకు చెప్తారంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అలా మనకు బీపీ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లకు, గుండె ఆరోగ్యానికి అన్నిటికీ కూడా మనకు సొరకాయ చాలా మంచి మేలు చేస్తుంది. మరి దాంతో ఈరోజు మనం ఒక అట్టు తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ అండి. ఇమ్మీడియట్గా ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలి అంటే కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఇలా సొరకాయ ముక్కలు మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. అయితే దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. బేసిక్గా ఇది మనం తురుముకొని ఆ తురుమును కూడా వాడుకోవచ్చు. లేదు తురుముకుంటే బాగా అంటే చాలా టైం పడుతుంది, అంత టైం లేదు అనుకుంటే చక్కగా దీన్ని రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. దాంట్లో కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ముందుగా దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో చెప్పేస్తాను. చూసారా, ఇలా చక్కగా సొరకాయ ముక్కల్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలి అంటే ఇంకా ఇక్కడ ఉన్న కావాల్సినవన్నీ కూడా మనం కలుపుకోవచ్చండి. ముందుగా వరిపిండి, ఈ సొరకాయ పేస్ట్లో ఒక 3 to 4 స్పూన్స్ వరిపిండి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత నల్ల నువ్వులు, ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం వంట సోడా, అలాగే కాస్త ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, కొంచెం, చాలా కొంచెం, ఎందుకంటే మనకి సొరకాయలో కూడా ఆల్రెడీ మనకు నీరు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ జారుగా చేసేసుకోకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటే బెటర్ అన్నమాట. ఇలా మనం పిండి ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా పెనం మీద కాస్త నూనె వేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనకు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అంటే ముందు ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ అలా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇది మనము ఈ సొరకాయ అట్టులాగా వేస్తామన్నమాట. ఓకే, సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నూనె కొంచెం లైట్గా వేడెక్కుతూ ఉండగా ఆవాలు ఉన్నాయి కదా, సో ఆవాలను ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఇంగువ, ఇంగువ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నూనె కూడా మీకు ఏమైనా తక్కువ పడుతోంది అనిపిస్తే కనుక ఇంకొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుంట గరిటె తీసుకొని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా అట్టులాగా వేసుకోవాలి. మరీ పల్చగా అయితే రాదండి. ఇప్పుడు దీని మీద నుంచి
మనం కొన్ని నల్ల నువ్వులు వేసుకుందాం. సో మనం ఎటువైపు సర్వ్ చేసుకున్నా కూడా చక్కగా అందంగా కనపడుతుంది అనమాట. అంటే నువ్వుల అట్టు అన్నాం కదా, సో అందుకు నువ్వులు పైనుంచి వేసుకున్నాం. ఆ తర్వాత దాని మీద నుంచి కాస్త నూనె కూడా వేసుకోవాలి. మనం పూరీలు తయారు చేసుకునేటప్పుడు మామూలుగా పూరీ పిండి కలిపేసి పూరీలు వేసేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు క్రిస్పీగా రావు. క్రిస్పీగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. పూరీ పిండిలో కాస్త రవ అలాగే కాస్త చక్కెర కూడా వేసి ఆ తర్వాత పూరీలు చేసుకున్నట్టయితే పూరీలు చాలా కరకరలాడుతూ చక్కగా వస్తాయి. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చక్కగా అయిపోయింది, రెండు వైపులా తిప్పేసుకున్నాము. సో కొంచెం మనకి ఇది మెత్తగానే ఉంటుంది, ఎందుకంటే మనం సొరకాయ తురుము వేసాము, అలాగే లైట్గా సోడా కూడా వేసాం కాబట్టి అలా ఫఫీగా ఉంటుందన్నమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, సొరకాయ నువ్వుల అట్టు అన్నాం కదా, ఇలా నల్ల నువ్వులన్నీ కూడా పైనుంచి వేసేసుకున్నాము. సో అలా తింటూ ఉంటే మనకు అవి తగులుతూ ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సొరకాయ నువ్వుల అట్టు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ నువ్వుల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, బియ్యం పిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. సొరకాయ నువ్వుల అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ ముక్కలు వేసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త వరిపిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, నల్ల నువ్వులు, కొత్తిమీర, వంట సోడా సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక అందులో కలిపెట్టుకున్న పిండిని అట్టులాగా వేసుకుని పైనుంచి నూనె, నల్ల నువ్వులు వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ నువ్వుల అట్టు రెడీ. చూసారు కదా, సొరకాయ నువ్వుల అట్టు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఓ, చాలా సాఫ్ట్గా ఉందండి. చాలా మెత్తగా మృదువుగా ఉంది, హాయిగా తినడానికి ప్రశాంతంగా ఉంది. సొరకాయ రుచి చాలా బాగా తెలుస్తుంది. నువ్వులు కూడా కరకరలాడుతూ అలా పైన వేయింపబడ్డాయి కదా, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.